నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ వెంచేటమ్మ దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉసిరి చెట్టు నాటడం జరిగింది. మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ సిబ్బందికి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ దేవునికి, ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంటుందని, ప్రకృతి ఒడిలో విందు ఆరగించడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ సిబ్బంది మరియు పంచాయతీ సెక్రటరీల ఆధ్వర్యంలో ఈరోజు కార్తీక వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సాధారణంగా పర్వదినాలకి ప్రకృతికి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రకృతి ఆధారంగానే ఈ పండుగలు కానీ పర్వదినాలు కానీ ఉంటాయి. ముఖ్యంగా సూర్యుడు తులారాశిలో వచ్చినటువంటి ఈ కార్తీక మాసంలో ఎంతో శక్తివంతమైనటువంటి మాసం కాబట్టి అలాంటి కార్తీక మాసంలో ప్రకృతిలో ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవడం అనేది చాలా మంచి విషయం. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ స్థానిక వింజేటమ్మ గుడి దగ్గర ఈ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని వాళ్ళ ముందుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క కృపకి అలాగే ప్రకృతి యొక్క సహాయానికి గురి కాగలరని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ 4వ తేదీన నెల్లూరు నగరంలోని 19వ డివిజన్లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి, ఆశీర్వదించండి. ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు.